హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను తెలుగు కంటెంట్లోని ముఖ్యమైన ప్రశ్నలు అన్నవి చెప్తానండి. ఇది డిఎస్సికి టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్రెడీ 80 బిట్స్ వరకు చెప్పానండి. అవి ముందు వీడియోస్లో ఉంటాయి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు ఈ బిట్స్లోకి వెళ్ళిపోదామండి. మోగిన గంటలు పాటల్లో సమత మమత అనగారెను అని అనడంలో కరుణశ్రీ ఉద్దేశం ఏంటి? అంటే సమానత్వం అనురాగాలు నశిస్తున్నాయి అనే ఉద్దేశం అండి. సెకండ్ వన్ ఆన్సరు. పరిణయం అనే పదానికి సమానార్థాలు మనువు వివాహము. థర్డ్ వన్ ఆన్సరు. రాయప్రోలు సుబ్బారావు రాసిన ఖండకావ్యము ఆంధ్రావని. థర్డ్ వన్ ఆన్సరు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నారసింహ దురిత దూర అనే మగుటంతో శతకాన్ని రచించిన కవి ఎవరు? కాకుత్వం శేషప్ప కవి. ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపంతో అనే గేయం పంతుల గల పాఠం దాశరథి రచించిన ఈ గ్రంథంలోనిది? అగ్నిధార గ్రంథంలోనిది. థర్డ్ వన్ ఆన్సర్. బౌద్ధ భిక్షువులు అజంతా చిత్రాలను చిత్రించారు. దీని కర్మణి వాక్యం ఏంటంటే అజంతా చిత్రాలు బౌద్ధ భిక్షువులచే చిత్రించబడ్డాయి. ఫస్ట్ వన్ ఆన్సరు. మత్తేబం పద్యపదానికి ఎత్తిస్థానం పాటించే అక్షరము 14వ అక్షరం అండి. థర్డ్ వన్ ఆన్సరు. ఎల్లోరా కుడ్యంపై ఎన్నో చిత్రాలు చిత్రించారు. గీత గీసిన పదానికి వికృతి ఏది? గోడ. ఫోర్త్ వన్ ఆన్సరు. బస్సు కిందకి చేరిన బాలుకి చాలా వేడిగా అనిపించింది. ఈ వాక్యంలో బాలు అనగా ఎవరు? ఎలుగుబంటి పేరు. సెకండ్ వన్. కింది వాటిలో అల్ప ప్రాణాక్షరాలు ఏవి? కా, గా, చా, జా. సెకండ్ వన్ ఆన్సర్. శతకంలోని పద్యాలు ముక్తకాలు. ముక్తకాలు అనగా ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉండటం. థర్డ్ వన్ ఆన్సర్. బాండం అనగా కుండ. పిచ్చుక. సరిగ్గా చెప్పావు. చెట్టు. మనల్ని కాపాడేది మనుషులే. విద్యుత్ స్తంభం. ఎలా? ఈ వాక్యాలు ఉండే వ్యవహార రూపం ఏది అంటే సంభాషణ. ఫోర్త్ వన్. సుమతి శతక కర్త ఎవరు? బద్దెన. కొలను దేవరకు గొబ్బియాల్లో యదుకుల స్వామికి గొబ్బియాల్లో కొండగొడుగుగా గోవులు కాచిన కొండకొక శిశువునకు గొబ్బియాల్లో అంటూ గొబ్బి ప్రస్తావన తెచ్చిన వాగ్గేయకారుడు ఎవరు? థర్డ్ వన్ ఆన్సర్. సూర్యచంద్రులు సమాసం ద్వంద్వ సమాసం. మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠం అవార్డు తెచ్చిపెట్టిన గ్రంథం విశ్వంభర. ఫస్ట్ వన్ ఆన్సర్. ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారాలు. అతిశయోక్తి వాక్యం. ఇదండి తెలుగు కంటెంట్కి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు. మళ్ళీ మరికొన్ని ప్రశ్నలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో డిఎస్సికి టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి, తెలుగు మెథడాలజీ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.